అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు ఇంకొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చామండి. ఇది దేనికి సంబంధించిందంటే నాబార్డ్లో ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2024. టోటల్గా దీంట్లో 108 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనమాట. సో దీంట్లో జాబ్ వస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అది చూడండి. ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి 2024 వేకెన్సీస్ 108 ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 30 years. అలాగే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎస్ఎస్సి కానీ దానికి ఈక్వలెంట్ ఏ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే గ్రాస్ శాలరీ వచ్చి మనకి 35,000 ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ మనకి అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండింగ్ డేటు 21 అక్టోబర్ అన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2024 హైలైట్స్. ఆర్గనైజేషన్ ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్. పోస్ట్ నేము ఆఫీస్ అటెండెంట్. వేకెన్సీస్ వచ్చి 108. ఇది కేటగిరీ బ్యాంక్ జాబ్స్ కేటగిరీలోకి వెళ్తుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఎలా చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి ఆన్లైన్. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2 to 21 అక్టోబర్ 2024. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూడండి. దీనికి ప్రిలిమ్స్ ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట, ఎల్పిటి. దీనికి వచ్చి శాలరీ 35,000. అలాగే అఫీషియల్ వెబ్సైట్ చూడండి, www.nabard.org. సో ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలన్నమాట. నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ 2024 అప్లై ఆన్లైన్ లింక్. The online application portal for accepting the online application from the NABARD Office Attendant Recruitment 2024 will be activated on 2 October 2024 onwards. ఇది మనకి అక్టోబర్ 2న లింక్ యాక్టివేట్ అవుతుంది. ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా పెట్టాలో దానికోసం సెపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్ ఫీజు చూడండి. అప్లికేషన్ ఫీజు వచ్చి పర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్కి అప్లికేషన్ ఫీజు ఏమి ఉండదు. అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ 50 రూపీస్ ఉంటుంది అనమాట. అంటే టోటల్ ఫీజు 50 రూపీస్. అలాగే ఆల్ అదర్ కేటగిరీస్ అంటే ఓసీకి అలాగే బీసీ కేటగిరీకి అప్లికేషన్ ఫీజు 400. అలాగే ఇంటిమేషన్ ఫీజు 50 రూపాయలు కలిపి టోటల్గా 450 రూపాయలు ఫీజు పే చేయాలి. నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/10/2024 అంటే మన ఏజ్ 1/10/2024కి లెక్క పెడతారనమాట. 1/10/2024కి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాసెస్ ద 10th స్టాండర్డ్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ స్టేట్ యూనియన్ టెరిటరీ కమింగ్ అండర్ ద స్టేట్ రీజనల్ ఆఫీస్ టు విచ్ దే హ్యావ్ అప్లయింగ్. మనం ఇప్పుడు ఏ స్టేట్లో అయితే మనము అప్లై చేస్తున్నామో ఆ స్టేట్కి సంబంధించి మనకి ఆ స్టేట్లో ఏదో ఒక రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి మనకి ఎస్ఎస్సి కానీ మెట్రికులేషన్ కానీ ఉండాలన్నమాట. అలాగే ఏ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ పాస్డ్ 10th స్టాండర్డ్ అండ్ rendered at least 15 years of the defense service provided they have not graduated outside the armed forces. ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి కూడా వాళ్ళు కూడా ఎస్ఎస్సి పాస్ అవ్వాలి. దాంతోపాటు 15 years వాళ్ళు డిఫెన్స్ సర్వీస్లో వర్క్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ కూడా మనకి 1/10/2024 డేట్ని ప్రామాణికంగా తీసుకొని చూస్తున్నారు. సో 1/10/2024 నాటికి 18 years నిండాలన్నమాట మనకి. అంటే 18 years కంప్లీట్ అవ్వాలి. అండ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 30 years. ఇంకా ఏంటంటే 30 years దాటి ఉండకూడదు అనమాట.
దీనికి ఏజ్ రిలాక్సేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్కి ఎస్సీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30+5 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఏజ్ రిలాక్సేషన్ మనకి అప్లై అవుతుంది. మన కేటగిరీ ఉంటే మన కేటగిరీని బట్టి మనం ఏజ్ని కొంచెం ఎక్కువ ఉన్నా సరే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ 2024 సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే అది క్వాలిఫై అయితే నెక్స్ట్ మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేస్తే మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే మనం అప్లై చేసుకున్న స్టేట్, అంటే ఇప్పుడు మనం తెలుగు స్టేట్లో అప్లై చేసుకుంటే మనకి తెలుగు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారనమాట. అలాగే ఏదైనా అంటే మన స్టేట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట. సో దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఇన్ ఆన్లైన్ మోడ్. ఎగ్జాము ఆఫ్లైన్లో కండక్ట్ చేయరు, ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా రాంగ్ ఆన్సర్ పెడితే 1/4 మార్క్స్ కట్ చేస్తారనమాట. అంటే 4 తప్పులు పెడితే 1 మార్కు పోతుంది. అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో, ఇంగ్లీష్ అండ్ హిందీలో 2 లాంగ్వేజెస్లోనూ ఉంటుంది. తెలుగులో అయితే ఎగ్జాము ఉండదు అనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్కి. అలాగే జనరల్ అవేర్నెస్కి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్కి. న్యూమరికల్ ఎబిలిటీకి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. మొత్తం టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్కి కలిపి మనకి 1.5 hour టైం అనమాట. అంటే 90 minutes టైము. అది ప్రిలిమ్స్. అది క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకున్న ఎగ్జాము మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఇది కూడా ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. అలాగే దీనికి 150 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనమాట. అలాగే ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ 120 minutes. అంటే 150 క్వశ్చన్స్కి 120 మార్క్స్ ఉంటాయి అనమాట. సారీ, 150 మార్క్స్కి 120 minutes టైం ఉంటుంది. అలాగే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. దీంట్లో కూడా రీజనింగ్ ఉంటుంది, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. అలాగే యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్కి ఇది కూడా. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్కి. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. అలాగే దానికి 120 minutes టైం అనమాట. అలాగే ఈ పోస్టు క్వాలిఫై అయితే కనుక మనకు వచ్చే శాలరీ చూడండి. పెయిడ్ ఇయర్ మంత్లీ శాలరీ ఆఫ్ 35,000. ఇది గ్రూప్ సి పోస్ట్లోకి వస్తుంది అనమాట. సో దీనికి వచ్చే అలవెన్స్లు 35,000 వరకు ఉంటాయి. దాంతోపాటు అలవెన్సెస్ సచార్జ్ డివైర్నెస్, డిఏ అంటారు. లోకల్ కాంప్లిమెంటరీ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, అలాగే గ్రేడ్ అలవెన్స్ ఉంటుంది అనమాట. ఈ అలవెన్స్ అన్నీ కలుపుకొని మనకి 35,000 వరకు శాలరీ వస్తుంది. సో ఇదండి నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషను. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దానికి ప్రతి ఒక్క కామెంట్ని చదివి మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీలో ఎవరికైతే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి. లింక్ ఎనేబుల్ అయిన వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయాలి అన్న దాని గురించి నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.